ఇదంతా ఒక ప్లాన్గా అంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో జగనన్నకు వచ్చే ఆధారాలు చూసి ఓర్వలేక చిన్నగా ఒక ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశారు. వస్తారు, ఏ కార్యక్రమం వస్తుంది, ఏ నాయకుడు వస్తారని చెప్పి ఒక భయప్రాంతం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు చూపిస్తున్నారు. అని ఒకటే చెప్తున్నాము, ఎక్కడ కూడా ఈ అక్రమ అరెస్టులకు కానీ ఎక్కడా కూడా వీళ్ళ భయప్రాంతులకు కానీ ఇప్పుడు భయపడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంతమంది జైల్లో పెడతారు, అందరం కూడా చేసేటివి రాష్ట్రానికి ఏం చెప్పారో చేయండి. ఏది చేయకపోతే ఈరోజు మేము ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో మా గొంతు నొక్కడానికి చూస్తారు, కానీ ఒక్క గొంతు నొక్కుతారా? లక్షల మంది వైఎస్ఆర్సీపీ సానుభూతులు ఉన్నారు, ఎంతమంది జైల్లో పెడతారో చూస్తాము. మేము కూడా ఈరోజు అక్రమంగా సుభాష్ గారి మీద కేసు పెట్టారు, ఖచ్చితంగా మీరు ఎట్లా చేసుకోవాలి, దుర్మార్గమైన ఈ అక్రమ అరెస్టులను ఆపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజంగా ఆమె ఎంత చాలా భయభ్రాంతులు అయింది. ఇప్పుడు అంతా కూడా మేము అక్కడ ధర్నా కూర్చుంటే ఏమి తెలియని అమాయకులు పాపం ఇప్పుడు వస్తారమ్మా బయటకు వదిలి పెడతాడా మా ఆయన అని చెప్పేసి అంటుంటే మాకు చాలా భయం వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ రాత్రిలో భర్తను తీసుకొని పోయి అంటే ఒక ఎమ్మెల్యేకే వాళ్ళు రక్షణ కల్పించేది పోయి ఇంకా సామాన్యులకు మీరు రక్షణ కల్పిస్తారా? ఈ రాష్ట్రం రక్షణ కల్పించడానికి కాదు, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి రోజు ఎమ్మెల్యేనే చేసినాము, మిగతా వాళ్ళను భయభ్రాంతం చేయొచ్చని చెప్పేసి ఇదంతా నాటకం. కానీ ఎక్కడా కూడా మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు, స్టేషన్లలో జైల్లోకి ఎన్ని రోజులు పంపిస్తారు. ఎవరు కూడా న్యాయానికి జగనన్న మాకు న్యాయం చేస్తాడో ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అందుకే జగనన్న ఎక్కడ పోయినా జనాలు ఆదరణ చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా జగనన్న ఎక్కడ ఉంటే అక్కడ జనాలు ఉంటారు. కాబట్టి అవన్నీ చూసి మీరు స్టేషన్లో ఇవన్నీ ఎక్కడ ఉంటే ఎక్కడ ఎవరు గట్టి కడిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తే మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మానుకోవాలి. ఈ అక్రమ అరెస్టులన్నీ